వెల్కమ్ టు న్యూస్ వాచ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. T20 ప్రపంచ కప్ ఫైనల్ వీక్షణలో ఆల్ టైమ్ రికార్డ్. అంతర్జాతీయంగా ముడిచమురు మంట, పెట్రోల్ డీజిల్ ధరలపై కేంద్రం కీలక ప్రకటన. దలాల్ స్ట్రీట్ లో బ్లడ్ బాత్, సెన్సెక్స్ 2000 పాయింట్ల పతనం, ఇన్వెస్టర్ల సొమ్ము ఆవిరి. పిఠాపురం పరిధిలో రాత్రిపూట ఇంటి దొంగతనాలకు పాల్పడుతున్న 5 చోరుల అరెస్ట్. ఈవీఎం గోడౌన్ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి. భీమవరం పీపీ రోడ్లోని ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోడౌన్స్ లో భద్రపరిచిన ఈవీఎం యంత్రాలను జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి సాధారణ తనిఖీ చేశారు. గోడౌన్ కు వేసిన సీళ్లను, ఈవీఎంల రక్షణ, భద్రతకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం పర్యవేక్షణ రిజిస్టర్లో జిల్లా కలెక్టర్ సంతకం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ప్రతి 3 నెలలకొకసారి ఈవీఎంలు భద్రపరిచిన గోడౌన్ క్షుణ్ణంగా తనిఖీ చేసి సమగ్ర నివేదికను పంపటం జరుగుతుందని తెలిపారు. పిఠాపురం పరిధిలో రాత్రిపూట ఇంటి దొంగతనాలకు పాల్పడుతున్న 5 చోరులను అరెస్టు చేసి 50 లక్షల రూపాయల సొత్తు స్వాధీనం చేసుకున్నామని కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ తెలిపారు. 255 గ్రాముల బంగారం, 1760 గ్రాముల వెండి, 9 మోటార్ సైకిల్స్ స్వాధీనం చేసుకున్నామన్నారు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి సిఎస్ శ్రీనివాస్, ఇతర ఎస్ఐలు చోరులను పట్టుకోవడంపై ఎస్పీ అభినందించారు. పిఠాపురం సర్కిల్లో రీసెంట్గా జరిగిన చాలా హౌస్ బ్రేకింగ్ బై నైట్, రాత్రిపూట్ల తాళం వేసిన ఇళ్లలో జరిగిన దొంగతనాల్లో ఏఎస్పీ కాకినాడ దేవరాజ్ సూపర్విజన్లో టీమ్స్, పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో 4 టీమ్స్ ఫామ్ చేసి ఒక 5 ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి 11 నేరాల్లో వాళ్ళు దొంగతనం చేసినటువంటి 255 గ్రాములు బంగారం, అట్లనే సుమారు 2 కిలోల వెండి రికవర్ చేయడం జరిగింది. దాంతోపాటుగా 7 కేసుల్లో వీళ్ళు దొంగతనం చేసిన 9 2 వీలర్స్, మోటార్ బైక్స్ కూడా రికవర్ చేయడం జరిగింది. వీళ్ళు ప్రధానంగా హెచ్పి బై నైట్, అంటే పగలపూట రెక్కీ చేసి ఏ ఇళ్ళకైతే తాళాలు వేసి ఉన్నాయో చూసుకొని నైట్ టైం ఆ ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్నారు. వీళ్ళు 5 ముద్దాయిలు ఇవాళ అరెస్ట్ అవ్వడం జరిగింది. వల్లి లక్ష్మణ్ కుమార్, విత్తనాల దుర్గాప్రసాద్, మజ్జి నరేంద్ర కుమార్, వల్లి రామ్ కుమార్ అండ్ బీరా సింహాచలం, వీళ్ళు 5 ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళలో 4 మీద పాత కేసులు ఆల్రెడీ ఉన్నాయండి. వీళ్ళలో లక్ష్మణ్ కుమార్ మీద ఇప్పటికే 21 కేసులు, నరేంద్ర కుమార్ మీద 4 కేసులు, రామ్ కుమార్ మీద 11 కేసులు, సింహాచలం మీద 1 కేసు ఉంది. ఒక ముద్దాయి మీద ఇదే ఫస్ట్ కేసు. సో హీల్ కమ్ ఆన్ రికార్డ్ ఇంక నుంచి వాచ్ పెట్టుకోవడం కోసం. సో వీఆర్ హ్యాపీ దట్ ఇంత ప్రాపర్టీ రికవర్ అయింది. మొత్తం ప్రాపర్టీ వాల్యూ 51 లక్షల రూపాయలండి. ఇంత ప్రాపర్టీ రికవర్ అయింది. ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళకి రిటర్న్ చేస్తాం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. థ్యాంక్ యూ. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ఎర్రంపల్లి గ్రామ మాదిగ యువత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని చింతలపూడి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీమతి దుర్గా పార్వతి మధుబాబు ప్రారంభించారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఎండల తీవ్రత అధికంగా ఉంది. గ్రామ ప్రజల కూలీ పనులు చేసి జీవనం సాగిస్తుంటారు. వారిని డీహైడ్రేషన్ బారి నుంచి కాపాడాలని, అందుకు తమ వంతు సహాయం చేయాలని చలివేంద్రం ప్రారంభించి మజ్జిగ, చల్లని తాగునీరు అందిస్తున్నామని యువత అన్నారు. యువత స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేయడం మంచి ఆలోచన అని, వారికి తమ వంతు సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని వారిని అభినందించారు.
మీరు చూడండి ఒకసారి. టీమిండియా గెలిచిన టీ20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ జియో హాట్స్టార్ లో సరికొత్త వీక్షకులు రికార్డు సృష్టించింది. న్యూజిలాండ్ చివరి వికెట్ పడిన సమయంలో ఏకకాలంలో ఏకంగా 74.5 కోట్ల మంది ఈ మ్యాచ్ ను వీక్షించి ఆల్ టైమ్ రికార్డు నెలకొల్పారు. నిన్న జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్ పై భారత్ 96 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి మూడోసారి టైటిల్ లో కైవసం చేసుకుంది. సొంత గడ్డపై ఈ ఘనత సాధించిన ఏకైక జట్టుగా కూడా టీమిండియా చరిత్ర సృష్టించింది. 19వ ఓవర్లో భారత్ గెలుపు ఖాయమవగానే వ్యూవర్షిప్ 74.5 కోట్లకు చేరగా పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ ముగిసే సమయానికి అది 82.1 కోట్లకు పెరగటం విశేషం. ఫైనల్ మ్యాచ్ కు వీక్షకుల సంఖ్య మొదటి నుంచి క్రమంగా పెరుగుతూ వచ్చింది. మ్యాచ్ ప్రారంభానికి ముందు రికీ మార్టిన్ ప్రదర్శన సమయంలో 2.1 కోట్ల మంది వీక్షించగా టాస్ సమయానికి ఆ సంఖ్య కాస్త 4.2 కోట్లకు చేరింది. కాగా ఇంగ్లాండ్ తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో నమోదైన 6.5 కోట్ల పీక్ వ్యూయర్స్ రికార్డును ఈ ఫైనల్ సునాయాసంగా అధిగమించి ఓటీటీ వీక్షణలో కొత్త చరిత్రను లిఖించింది. ఇది 2023లో భారత్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన వన్డే ప్రపంచ కప్ ఫైనల్ రికార్డును అధిగమించడం గమనార్హం. భారత ఇన్నింగ్స్ ముగిసేసరికి వీక్షకుల సంఖ్య 43.9 కోట్లకు, ఇన్నింగ్స్ బ్రేక్ సమయంలో 44.3 కోట్లకు పెరిగింది. భారత్ నిర్దేశించిన 255 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు న్యూజిలాండ్ బరిలోకి దిగినప్పుడు 49.9 కోట్ల మంది వీక్షిస్తుండగా మొదటి ఓవర్ ముగిసేసరికి ఆ సంఖ్య కాస్త 50.3 కోట్లకు చేరింది. కాగా 2024లో జరిగిన టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో డిస్నీ ప్లస్ హాట్స్టార్ లో 5.3 కోట్ల పీక్ వ్యూవర్షిప్ మాత్రమే నమోదైంది. తాజా విజయంతో మైదానంలోనే కాకుండా డిజిటల్ వీక్షణలోనూ టీమిండియా సరికొత్త చరిత్రని లిఖించింది. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో భారత స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఇన్వెస్టర్లు అమ్మకాలకు తెగబడటంతో ట్రేడింగ్ మొదలైన కొద్దిసేపటికే బీఎస్ఈ సెన్సెక్స్ 2000 పాయింట్లకు పైగా కుప్పకూడింది. అదేవిధంగా ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా కీలకమైన 24,000 మార్కును కోల్పోయి దిగువకు పడిపోయింది. దీంతో దలాల్ స్ట్రీట్ లో ఒక్కసారిగా ఆందోళన వాతావరణం నెలకొంది. అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర రూపం దాల్చడంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భగ్గుమన్నాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర ఏకంగా 20% పైగానే పెరిగి బ్యారెల్ కు $114 స్థాయిని దాటింది. భారత్ తన చమురు అవసరాల్లో దాదాపు 88% దిగుమతులపైనే ఆధారపడుతోంది. ఈ నేపథ్యంలో పెరిగిన చమురు ధరల దేశంలో ద్రవ్యోల్బణాన్ని పెంచుతాయనే భయాలు ఇన్వెస్టర్లు మొదలయ్యాయి. దీంతో విదేశీ స్వదేశీ సంస్థాగత మదుపరులు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. మార్కెట్ల పతనంతో పాటు డాలర్లతో పోలిస్తే రూపాయి మారక విలువ కూడా రికార్డు కనిష్టానికి పడిపోయింది. సోమవారం ఉదయం రూపాయి 46 పైసలు నష్టపోయి 92.20 వద్ద ట్రేడ్ అయింది. మార్కెట్లో భయాలకు సూచికగా భావించే ఇండియా విఐఎక్స్ 20% పైగా పెరగటం ఇన్వెస్టర్లు నెలకొన్న తీవ్ర ఆందోళనను సూచిస్తోంది. బ్యాంకింగ్, ఎనర్జీ, ఐటీ సహా అన్ని రంగాల షేర్లు నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. గత వారం కూడా మార్కెట్లు భారీ నష్టాలను చవిచూశాయి. ఇప్పుడు యుద్ధ భయాలు తోడవడంతో అమ్మకాల ఒత్తిడి మరింత పెరిగింది. ఈ ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే మార్కెట్లు మరింత పతనం కావచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ రోజు కొల్లాపూర్ మున్సిపల్లోని 4వ వార్డు మరియు 17వ వార్డులో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా కొల్లాపూర్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో టూకేరే నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్పర్సన్ రెడ్డి జ్యోతి సత్యం, వైస్ చైర్మన్ షేక్ రహీం పాషా, 10వ వార్డు కౌన్సిలర్ బోరెల్లి మహేష్, 8వ వార్డు కౌన్సిలర్ అన్వర్ పాషా, 16వ వార్డు కౌన్సిలర్ పెబ్బేటి శేఖర్, 17వ వార్డు కౌన్సిలర్ కర్నే శివయ్య మరియు మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ సిబ్బంది మరియు గాంధీ హై స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు. పోచమ్మ
పోచమ్మ మైదాన్ వద్ద టీమిండియా గెలుపు సంబరాల్లో వివాదం చెలరేగింది. రాణి రుద్రమాదేవి విగ్రహం వద్ద జెండా ఏర్పాటుపై ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పోటాపోటీ నినాదాలతో రణరంగంగా మారింది పోచమ్మ మైదాన్ జంక్షన్. శివాజీ పథకం తొలగింపుపై రాజుకున్న మంట విచక్షణ రాహిత్యంగా దాడులకు యత్నించడం జరిగింది. అల్లరి మూకలు చెదరగొట్టేందుకు రంగంలోకి దిగారు పోలీసులు. ఇక భారీగా లాఠీ చార్జ్ కూడా చేశారు. ఇరు వర్గాలను అక్కడి నుంచి పంపేశారు పోలీసులు. ప్రస్తుతం పరిస్థితి మాత్రం అదుపులోకి వచ్చింది. అర్ధరాత్రి వేళ పోచమ్మ మైదాన్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఒంటరి మహిళలు వృద్ధులే లక్ష్యంగా చేసుకుని చైన్ స్నాచింగ్ కు పాల్పడుతున్న ఓ అంతర్రాష్ట్ర దొంగను బాపట్ల జిల్లా వేటపాలెం పోలీసులు అరెస్టు చేశారు. కృష్ణా జిల్లాకు చెందిన సుబ్బరాజు అలియాస్ బ్లేడ్ గా గుర్తించిన ఈ నిందితుడు రాష్ట్ర వ్యాప్తంగా 22 కేసుల్లో ముద్దాయిగా ఉన్నాడని పోలీసులు తెలిపారు. అతని వద్ద నుంచి సుమారు 52 గ్రాముల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇటీవలే ఆమోదగిరి పట్టణంలో సామ్రాజ్యం అనే మహిళ ఇంటి వద్ద ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసును నిందితుడు చోరీ చేశాడు. బాధితురాలు సామ్రాజ్యం ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టారు. అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయని సిఐ శేషగిరిరావు తెలిపారు. చైన్ స్నాచింగ్ ఘటనలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సిఐ కోరారు. అందరికీ నమస్కారం. ఈరోజు బాపట్ల జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు వేటపాలెం మండలం పరిధిలోని 2 చైన్ స్నాచింగ్ కేసులో ముద్దాయిని పట్టుకొని రికవరీ సొత్తుని కంప్లైంట్స్కి హ్యాండ్ చేసే విధంగా ఆదేశాలు ఇవ్వడం వల్ల ఈ 2 కేసులు కూడా గరిక సుబ్బరాజు అలియాస్ బ్లేడు అనేసి ఘంటసాల మండలం కృష్ణా జిల్లా చెందిన వ్యక్తి విజయనగరంలో నివాసం ఉంటూ ప్రస్తుతం మన ఆంధ్ర రాష్ట్రంలో సుమారు 24 కేసులు చైన్ స్నాచింగ్ చేసి నేరస్తుగా ఉన్నాడు. ఆయన మీద ఘంటసాల పోలీస్ స్టేషన్లో ఒక సస్పెక్ట్ షీట్ కూడా ఉండడం జరిగింది. గరిగా సుబ్బరాజు మన వేటపాలెం మండలంలో ఆమోదగిరిపట్నం 1, రామాయపేట పరిధిలో 2 మహిళలు మెడలో చైన్ లాక్కెళ్ళడం, దాన్ని మా బాపట్ల జిల్లా ఎస్పీ గారు శ్రీ ఉమామహేశ్వర్ ఐపీఎస్ ఆఫీసర్ గారు సీరియస్గా తీసుకొని దానికోసం టీమ్స్ ఫామ్ చేసి వేటపాలెం ఎస్ఐ గారు, చీరాల సబ్ డివిజన్ క్రైమ్ పార్టీ, వేటపాలెం పోలీసు సిబ్బంది
వీళ్ళందరూ ఒక టీములుగా ముద్దాయి నేరస్తుల కోసం సీసీ కెమెరాలు, టవర్ డంపులు అన్నీ కూడా వెరిఫై చేసుకుంటూ, సీడీఆర్ వెరిఫై చేసుకుంటూ, అదే నేరస్తుడు ఈరోజు వేటపల్లి మండలంలోకి రావడం, అతన్ని పట్టుకోవడం, బంగారు సొత్తును కూడా మళ్ళా గుడివాడ ప్రాంతాలకు వెళ్ళేసేసి వాటిని రికవర్ చేసుకుని రావడం జరిగింది. అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఎస్పీ గారి ఆదేశాలని చీరాల డిఎస్పీ గారు శ్రీ మహమ్మద్ మొయిన్ గారు నిరంతరం పర్యవేక్షించి తగు సూచనలు చేసి దాన్ని పట్టుకోవడం జరిగింది. మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భగ్గుమంటున్నాయి. బ్యారెల్ ధర $110 దాటినప్పటికీ దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలను తక్షణమే పెంచే ఆలోచన లేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. దీంతో సామాన్య ప్రజలకు భారీ ఊరట లభించినట్లయింది. ప్రస్తుతానికి ఈ భారాన్ని ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు భరించాలని, రిటైల్ ధరలను యథాతథంగా కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. మధ్యప్రాచ్యంలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలు, హోర్ముజ్ జలసంధి వద్ద సరఫరాకు అంతరాయాలు ఏర్పడటంతో అంతర్జాతీయంగా చమురు ధరలు ఒక్కసారిగా పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ 28% పెరిగి $116లకు, వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ 27% పెరిగి $116లకు చేరుకుంది. 2022 తర్వాత ఈ రెండు బెంచ్ మార్కులు $100 మార్కును దాటడం ఇదే మొదటిసారి. సాధారణంగా అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా మన దేశంలో ఇంధన ధరలను సవరిస్తుంటారు. కానీ మార్కెట్లో తీవ్రమైన ఒడిదుడుకులు ఉన్నప్పుడు ప్రభుత్వం జోక్యం చేసుకుని చమురు కంపెనీల ద్వారా వినియోగదారులపై భారం పడకుండా చూస్తుంది. దేశంలో ఇంధన నిల్వల పరిస్థితి మెరుగుపడుతుండటం, సరఫరాలు స్థిరంగా ఉండటంతో ధరలను నియంత్రించగలిగామన్న విశ్వాసాన్ని ప్రభుత్వం వ్యక్తం చేస్తుంది. హోర్ముజ్ జలసంధి మార్గంపై ఆధారపడటాన్ని తగ్గించుకునేందుకు భారత్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. గతంలో ఈ మార్గం వెలుపల నుంచి భారత్ ముడి చమురు దిగుమతులు 60% ఉండగా ఇప్పుడు దానిని 70%కి పెంచుకుంది. ఇప్పటికే హోర్ముజ్ జలసంధి నుంచి ఒక కార్గో షిప్ బయలుదేరిందని, సరఫరాలు నెమ్మదిగా సాధారణ స్థితికి వస్తాయని అధికారులు తెలిపారు. అయితే మధ్యప్రాచ్యంలో యుద్ధం మరికొన్ని రోజులు కొనసాగితే గల్ఫ్ దేశాలు సరఫరాలను నిలిపివేసే ప్రమాదం ఉందని, అప్పుడు ముడి చమురు ధర బ్యారెల్ కు $150లకు, సహజ వాయువు ధర $40లకు చేరుకోవచ్చని ఖతార్ ఇంధన శాఖ మంత్రి హెచ్చరించారు. మరోవైపు ఇరాన్ అణుముప్పును ఎదుర్కోవటంలో భాగంగా చమురు ధరల పెరుగుదల అనేది తాత్కాలికమేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఏదేమైనా ప్రస్తుతానికి మాత్రం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో భారతీయ వినియోగదారులపై ఎలాంటి అదనపు భారం పడటం లేదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. T20 ప్రపంచ కప్ ఫైనల్ వీక్షణలో ఆల్ టైమ్ రికార్డ్. అంతర్జాతీయంగా ముడి చమురు మంట, పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్రం కీలక ప్రకటన. దలాల్ స్ట్రీట్ లో బ్లడ్ బాత్, సెన్సెక్స్ 2000 పాయింట్ల పతనం, ఇన్వెస్టర్ల సొమ్ము ఆవిరి. పిఠాపురం పరిధిలో రాత్రిపూట ఇంటి దొంగతనాలకు పాల్పడుతున్న 5 చోరుల అరెస్ట్. ఈవీఎం గోడౌన్ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి.